ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష. కానీ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా ఎవరినైతే మేము గుర్తించావో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. వీటితో పాటు మేము అనేక అంశాలపైన మార్పులు తీసుకొస్తున్నాం. ప్రధానంగా ఆయన అడిగారు ఏ విధంగా జప్తు చేసిన అంశాలని మేము ప్రభుత్వం నుంచి మేము ఎటువంటి చర్యలు తీసుకుంటామని. బేసికల్గా స్వాధీనం చేసుకున్న ఏ ఆస్తి అయినా సరే 50 లక్షల లోపు అయితే జాయింట్ కలెక్టర్ గారి పరిధిలోకి వస్తుంది అధ్యక్ష. 50 లక్షలు దాటితే కలెక్టర్ గారి పరిధిలోకి వస్తుంది. దీన్ని మేము ఖచ్చితంగా ప్రతి నెల ఆక్షన్ అయ్యేటట్టు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్రీ 1 మంత్ మనం ఈ స్టాక్ డిస్పోజ్ ఆఫ్ చేయాలి, దాన్ని ఆక్షన్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా కొన్ని కొత్త ఆలోచనలు వచ్చినాయి. వీఆర్ ట్రైయింగ్ టు సీ హౌ వీ కెన్ ప్రివెంట్ ద లాస్ ఆఫ్ స్టాక్ ఆఫ్ రైస్ దట్ వీ హ్యావ్ అధ్యక్ష. తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేసే విధంగా మేము చాలా స్పష్టంగా విజిలెన్స్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులకి జిల్లా స్థాయిలో వెహికల్స్ని కూడా సీజ్ చేయమని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అధ్యక్ష. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 517 వెహికల్స్ మేము సీజ్ చేసాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా. ఇక కాకినాడ విషయంగా వస్తే అధ్యక్ష, చాలా ఆవేదనతో వెంకటేశ్వరరావు కూడా చెప్పారు. ఆయన కూడా వాస్తవంగా ఆ రోజు చూశారు అధ్యక్ష. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు ఆ రోజు కాకినాడ పోర్టులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ జరిగిన తనిఖీల్లో ఒకే రోజున దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు రైస్ మేము సీజ్ చేసాం అధ్యక్ష. 50,000 మెట్రిక్ టన్స్. అందులో ల్యాబ్కి పంపించి అనాలిసిస్ వచ్చిన తర్వాత 25,386 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించాం అధ్యక్ష. 13 సంస్థల పైన, గోడౌన్స్ పైన కేసులు పెట్టాం. వాళ్ళపైన 6A కేసెసే కాకుండా ఈ సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టాం అధ్యక్ష. ఎప్పుడైతే గౌరవ హైకోర్టు ఈ స్టాక్ని రిలీజ్ చేయమన్నారో బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చేసి దాన్ని మేము ఎకనామిక్ కాస్ట్ చొప్పున, ఇందాక నేను మీతో చెప్పినట్టు ₹46.10 చొప్పున వాళ్ళు బ్యాంక్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేసినాకనే ఆ స్టాక్ రిలీజ్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం అధ్యక్ష. ఇంకా మా డిపార్ట్మెంట్లో కూడా అవగాహన పెంచాల్సింది ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్లు, జాయింట్ కలెక్టర్లు, విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కలిసి చేయాల్సిన తనిఖీల్లో ఎక్కడ కూడా శాంపిల్స్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి, శాంపిల్స్ని భద్రతా పరిశ్రమలో కానివ్వండి పొరపాటు జరగకుండా వీటిని గౌరవ హైకోర్టులో మళ్ళీ ఇతర కోర్టులో, సెషన్స్ కోర్టులో మేము ఎవిడెన్సెస్గా తీసుకురావడానికి మా డిపార్ట్మెంట్ ఇంకా మేము పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాటిపైన మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అదే కాకుండా వెంకటేశ్వరరావు అన్నట్టు ఈ సంస్థ గురించి, మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ గురించి చెప్పారు. తప్పకుండా మేము డేటా తెప్పించుకుని తప్పకుండా దీన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. ఫైన్ రైస్ గురించి వివరించారు అధ్యక్ష. నేను గౌరవ సభ్యుల్ని అభినందిస్తున్నాను ప్రశ్న అడిగినందుకు. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో వచ్చే మే మాసం నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలందరికీ కూడా మిడ్ డే మీల్స్ కింద మరియు మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, వీళ్ళందరికీ కూడా పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఫైన్ క్వాలిటీ రైస్ వాళ్ళకి సరఫరా చేయబోతున్నాం అనేది గౌరవ సభ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలుపుకున్నాను. ఇది మొట్టమొదటిసారి అధ్యక్ష, ఏనాడు కూడా జరగలేదు. ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. గౌరవ హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కూడా దీనికి ఒక కొత్త ఆలోచనతోటి మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేది మేము ముందు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వీటితో పాటు కాకినాడలో మేము ఫస్ట్ టైం అధ్యక్ష చెక్ పోస్టులు నిర్మాణం చేశాం. ప్రతి లారీ అక్కడ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీ చేసిన తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే ఈ షిప్స్లో లోడింగ్ జరుగుతుంది అధ్యక్ష. బార్జెస్ దగ్గర కూడా గతంలో ఏదైతే డీప్ వాటర్ పోర్ట్ ఉందో దానికి యాంకరేజ్ పోర్ట్ అంటారు, యాంకరేజ్ పోర్ట్కి వెళ్ళే బార్జెస్ని కూడా తనిఖీ చేసే విధంగా అక్కడ మేము చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి కోసం మేము అనేక చర్యలు తీసుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా రాము గారు ఆ పర్టికులర్ నియోజకవర్గంలో జరిగిన
కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. 40,000 రేషన్ కార్డులకు గాను కేవలం 12,000 రేషన్ కార్డులకే ఈ పీడిఎస్ రైస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందని, తప్పకుండా దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేసి వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అని మీకు మీ ద్వారా నేను తప్పకుండా సార్ మీ ద్వారా నేను గౌరవ సభ్యులకి ఆ సమాచారం అందిస్తానని తప్పకుండా మేము చేస్తాం అధ్యక్ష. ఇంకో అదేవిధంగా గౌరవ సభ్యులు రాధాకృష్ణ గారు ఏలూరు జిల్లాలో సీజ్ చేసిన స్టాక్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష. నేను ఆ జిల్లా మంత్రిగా బాధ్యత తీసుకున్నాక తప్పకుండా దానిపైన కూడా నేను రివ్యూ చేశాను. మీకు పూర్తి వివరాలు నేను అధికారుల దగ్గర నుంచి తెప్పించుకోగానే మేము ఇస్తాను అధ్యక్ష. అదేవిధంగా మేము ఎటువంటి మార్పులు తీసుకొస్తున్నాం అనేది సభ్యులందరికీ తెలియపరిస్తే కొంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకం పెరిగే విధంగా ఒక మార్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. నేను నిన్న ప్రకటించినట్టు మొట్టమొదటిసారిగా రేషన్ కార్డ్స్ కూడా మేము మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్స్ తోటి మేము రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అధ్యక్ష త్వరలోనే. దీంతో పాటు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేవైసీ 100% అన్ని రేషన్ కార్డ్స్ని కూడా ఈ కేవైసీ ప్రకారంగా మేము ఆ నామ్స్ ప్రకారంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష. టెక్నాలజీని కూడా మేము చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ప్రస్తుతం మాకున్న ఈ పాస్ మెషిన్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ కూడా మేము ఇన్స్టాల్ చేయడానికి చర్యలు తీసుకోబోతున్నాం. త్వరలోనే ప్రతి బఫర్ గోడౌన్లో కూడా స్టాక్ మూవ్మెంట్ గురించి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ ద్వారా ఎంత సరుకు వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏ వెహికల్లో వెళ్ళింది అనే దానిపైన మాకు పూర్తి సమాచారం అందే విధంగా మేము దాని గురించి కూడా మేము కొంచెం చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులందరికీ ఈ సమాచారం అందిస్తూ తప్పకుండా ఈ వ్యవస్థ ప్రక్షాళన కోసం మనందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఎన్నడూ లేని విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆ గౌరవం వచ్చే విధంగా, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు హోల్డర్కి మేము సరఫరా చేసే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అన్నీ కూడా చాలా అద్భుతమైన క్వాలిటీ తోటి ఎవరు కూడా దాని గురించి ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ద్రవ్యోల్బణం అదుపు చేయటంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది సార్. ద్రవ్యోల్బణం అదుపు చేయటంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రోల్ చాలా ప్రధానమైంది. అందుకనే మొన్న ఈ మధ్య తమరు టమోటాలు ఎట్లాగైతే కొని మళ్ళా నాణ్యమైన సరుకు తెచ్చేసి వినియోగదారుకి ఇచ్చాడు, అలా విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్లో ఎక్కువ జోక్యం చేసుకొని అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ మీరు కానీ జోక్యం చేసుకొని వస్తువులు ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి సప్లై అయ్యేలాగా, ధర పడిపోతుందో రైతులకి రక్షణ కల్పించాలని చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కేంద్రం నుంచి ఉచితంగా పంపిణీకి ఇచ్చిన బియ్యం కూడా మిస్యూజ్ అయింది సార్. కేంద్రం ఇచ్చిన ఉచిత బియ్యం కూడా పక్కదారి పట్టించారు. దాని మీద కూడా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయమని కోరుతూ ఉన్నాను అధ్యక్ష. నెవర్ ఎండింగ్ అందరూ ఏళ్ళు ఎత్తున్నారు, మళ్ళీ దీనికి బుచ్చి గారు లేశారని. ప్రశ్న ఒకటే చెప్పండి చాలు అధ్యక్ష. పౌర సరఫరా శాఖ నుంచి మేము